అన్నా సరుకు అయిపోయిందన్నా. ఏంట్రా సరుకు అయిపోవడం ఏంట్రా? మీరు తాగడానికి సరిపోతుందిరా. ఆయనకి సమాధానం చెప్పలేక నేను చస్తున్నాను. నివిత ఇతను ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చింది, మన స్మగ్లింగ్ కి సంబంధించిన న్యూస్ లో చూశాను. అయితే మన అనుమానం కరెక్టే. ఈ స్మగ్లింగ్ వెనకాల ఎవరున్నారనేది ఇతని ద్వారా తెలుసుకోవచ్చు. వాటి వెనుకున్న వాళ్ళని తెలుసుకోవడానికి మెయిన్ విట్నెస్ ఇతనే. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అది కాదు సార్, అది మీకు అనవసరం. సరే, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మీరైనా జాగ్రత్తగా ఉండండి. రోజులు బాగాలేవు. నమస్తే సార్. ఇక ఇలా కూర్చో. మేమేం పని స్టార్ట్ చేసినా 60% కావాలంటున్నాడు సార్. రియల్ ఎస్టేట్ గురించి మీకు తెలిసిందేగా. మాకొచ్చే లాభాల్లో 60% ఇస్తే ఇక మేమెలా బతకాలి సార్? అందుకే ఆ దయాకర్ సంగతి ఏంటో చూస్తే మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. మీకు ఎంత కావాలి? 2 కోట్లు. ఏంటి 2 కోట్ల? పదబావా, వెళ్తా, మనకు అసలు కుదరదు. లే. ఎక్కడికి రా? లేకపోతే ఏంటి బావా 2 కోట్ల? నువ్వు ఆగరా, నీకేం తెలీదు. నీకేం తెలీదు? మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. 2 కోట్లంట. 2000 ఇస్తే మా హైదరాబాద్లో బాడీకి తెలియకుండా బ్లడ్ బయటికి తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటా చూపు? నీ చూపులకి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మా బావ భయపడతాడేమో, నేను కాదు. నువ్వు అభిమన్యు అయితే నాకేంటి? బాంబులు భాస్కర్ ఇక్కడ 18 ఏళ్లకే రేప్ చేశా, 20 ఏళ్లకే కిడ్నాప్ చేశా, 25 ఏళ్లకే దందా చేశా. నా పేరు చెప్తే ఊళ్ళో చాలా మందికి షుగరు బీపీ కంట్రోల్లో ఉండవు. సార్, మీరు అడిగిన 2 కోట్లు ఇచ్చేస్తాను సార్. 3 కోట్లు రెడీ చేసుకో. ఏమయ్యా అన్సారీ సార్, నివితో వస్తుందంటావా? వస్తారు సార్, డైలీ ఈ రూట్లోనే వస్తారు సార్. అన్సారీ, మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది? వీకెండ్ సార్, ఒక లైలా మజ్ను, ఒక పార్వతి దేవదాసు, ఒక అక్బర్ బీర్బల్ లాగా ఉంటారు సార్. ఏ అన్సారీ, అక్బర్ బీర్బల్ ఇద్దరు మగాళ్ళయ్యా? అవునా సార్? నాకు తెలియదు సార్. మేడం వస్తున్నారు సార్. అన్సారీ సార్, నువ్వు వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి తను తీసుకురా. రమ్మంటే వస్తారంటారా? చెప్తే కదయ్యా తెలిసేది. ఓకే సార్. రండి, మా సార్ వెయిట్ చేస్తున్నారు. వాట్? మా సార్ రమ్మంటున్నారు. అయితే మీ సార్నే రమ్మను. మా సార్ పోలీస్. సో వాట్? ఇక్కడే ఉండండి మేడం, తీసుకొస్తాను. సార్, మిమ్మల్నే రమ్మంటున్నారు. ఆ పొగరైన తనలో నాకు నచ్చింది. పద. నివిత, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. I have no interest in talking to you. But it is important to talk with you. Please, Nivita. Okay. Ansari. సార్, నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి. ఎవరు లేరు సార్, మాట్లాడండి. నువ్వు ఉన్నావు కదయ్యా. సారీ సార్. ఆల్ ది బెస్ట్. హలో, ఆల్రెడీ 2 minutes over. నివిత, నీకు విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి నీకు చెప్పాలనుకుంటున్న పదం, అర్థం చేసుకోవడానికి జీవితం పట్టేంత పదం, నేను ఇప్పుడే వాడాల్సిన పదం, మిస్ అయితే ఎప్పటికీ వాడలేని పదం. ఐ లవ్ యూ నివిత, ఐ లవ్ యూ. విన్న వెంటనే బాధ కలిగించే పదం, నాలాంటి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పే పదం, అస్సలు అర్థం చేసుకోనవసరం లేని పదం, నేను కూడా ఇప్పుడే వాడాల్సిన పదం. ఐ హేట్ యూ. నేను నచ్చకపోవడానికి కారణం ఏంటి? సార్, మీ లవ్ స్టోరీ ఇష్టపట్టా? డిజాస్టర్ ఎలా ఉందయ్యా? మేడం గారు, మా సార్ గురించి ఒకసారి ఆలోచించండి. మీకు ఎంతకంటే మంచి అయిన ఎవరు దొరకరు.